ఓకే ఫ్రెండ్స్, కమ్ టు ఆన్లైన్. దేర్ స్కూల్లో 450 మంది పిల్లలు ఉన్నారంట. ఆన్ ద పర్టికులర్ డే 150 చిల్డ్రన్ వర్ ఆబ్సెంట్. ఎంతమంది ఆబ్సెంటీస్ అయ్యారంటే 150 మంది ఆబ్సెంటీస్ అయిపోయారండి. అంటే స్కూల్కి అటెండ్ అయిన వాళ్ళు 300 మంది మాత్రమే. అండర్స్టాండ్ ఆర్ నాట్? రైట్, 300 మంది మాత్రమే స్కూల్కి అటెండ్ అయ్యారు, 150 మంది ఆబ్సెంటీస్ అయిపోయారు. రైట్ అండి. ఏ టీచర్ కాంట్రిబ్యూట్స్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్వీట్స్, బట్ ఆన్ ద డే ఈచ్ స్టూడెంట్ గెట్ 2 స్వీట్స్ ఆర్ ఎక్స్ట్రా. 2 స్వీట్స్ ఆర్ ఎక్స్ట్రా. విద్యార్థికి ఏంటంటే 2 స్వీట్లు అదనంగా వచ్చినాయంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ కాంట్రిబ్యూటెడ్ బై దెమ్. వారికి ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నారో టీచర్ అనేది ఇచ్చాడండి లెక్కలో. తెలుగు మీడియం మీరు చదువుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ ద బెస్ట్ మెథడ్తో చెప్తాను మీకు. 450 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు, అందులో 150 మెంబర్స్ స్కూల్కి అటెండ్ కాలేదు, 300 మంది స్కూల్కి అటెండ్ అయ్యారు. అండర్స్టాండ్? 300 మంది స్కూల్కి అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యారంటే ప్లస్ అండి, అటెండ్ కాలేదు అంటే కనుక ఆబ్సెంటీస్ అయితే మైనస్. అండర్స్టాండ్? రైట్. ఎప్పుడైతే పిల్లలు రాలేదో టీచర్ ఏం చేశారంటే వచ్చిన స్టూడెంట్కి ఎక్స్ట్రా ఇచ్చేసారండి. ఏంటి? స్వీట్స్. ఎన్ని వచ్చినాయి? ఈచ్ వన్ 2 స్వీట్స్ ఆర్ ఎక్స్ట్రా. ఎన్ని స్వీట్స్ ఎక్స్ట్రా అండి? 2 స్వీట్లు ఎక్స్ట్రా. సో 2 స్వీట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. ఎక్స్ట్రా ఇచ్చినవి ఎవరివి? కేవలం రాలేని విద్యార్థులవి. కేవలం రాలేని విద్యార్థులు అంటే 600 స్వీట్లు అండి. ఎన్ని స్వీట్లు అండి? 600 స్వీట్లు. ఎవరి వాటా 600 స్వీట్లు కూడా అంటే రాలేని విద్యార్థుల తాలూకు వాటా అండి. రాలేని విద్యార్థుల తాలూకు వాటా. ఓకేనండి. అంటే ఈచ్ వన్ ఎన్ని ఇద్దాం అనుకున్నారండి? 4 ఇద్దాం అనుకున్నారండి, అంతే కదా. సో 45 90, 45 180, పక్కన 0 అండి. అంటే ఎన్ని స్వీట్లు అంటే కనుక మనకి 1800 స్వీట్లు పంచాలనుకున్నారండి టీచర్. మరి వీళ్ళకి ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయంటే ఇక్కడ కాదు, ఇక్కడ చేయాలండి. ఓకేనండి. చూసుకుంటే 300 × 6 చేస్తామండి, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి 2 ఎక్స్ట్రా వచ్చాయి కదా. సో 4 + 2 300 × 6. అండర్స్టాండ్? సో 306 ఎంత అవుతుందంటే 1800 స్వీట్లు అండి. ఇట్లా షార్ట్ కట్ చేసుకోవచ్చండి. ప్రొసీజర్ ఏంటంటే షార్ట్ కట్ మర్చిపోతే ప్రొసీజర్ అండి. ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నారో తెలుసా? తెలీదు. ఎంతమంది స్కూల్ అటెండెన్స్? యాక్చువల్గా 450 మెంబర్స్. అందులో ఎంతమంది స్కూల్కి రాలేకపోయారు అంటే 150 మంది రాలేకపోయారు. అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. అలా రావడం వలన 2 స్వీట్లు అదనంగా వచ్చాను అన్నా, తక్కువ వచ్చినన్నా ఇది ప్రొసీజర్ అండి. అండర్స్టాండ్? సో 450కి 300కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 900 అవుతుందండి. 450కి 300కి ఎల్సిఎం ఏమవుతుందండి? 900. 450 2x అండి, 300 3x = 2 అండి. 3xకి 2xకి డిఫరెన్స్ ఇచ్చి x అండి. x/900 ఏమవుతుందంటే ఇంటూ అవుతుందండి. 2 × 900 ఏమవుతుందంటే 1800 స్వీట్స్ అండి. ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నారండి? ఏ టీచర్ కూడా ఇంటికి పట్టుకెళ్ళలేదండి. పిల్లల తాలూకు చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో, పిల్లల తాలూకు స్వీట్లు ఏవైతే ఉన్నాయో అది వచ్చిన విద్యార్థికి ఎక్స్ట్రా ఇస్తున్నారనమాట. అండర్స్టాండ్? రైట్ అండి. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మంచి సమ్స్ అండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ప్రీవియస్గా వచ్చినటువంటివే. అండర్స్టాండ్? వెరీ గుడ్ అండి. తెలుగు మీడియంలో చదువుకోండి, మంచిగా మీకు ఉపయోగపడతాయి. 2 మీడియంలో చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కూడా. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఏ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ బి అంటే దీని అర్థం ఏంటంటే బి కంటే ఏ అనే విద్యార్థి ఎంత చిన్నవాడో, బి కంటే ఏ అనేవాడు ఎంత చిన్నవాడు అని అర్థం అండి తెలుగు మీడియంలో. యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి. యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి అంటే సి కంటే ఏ అంతే పెద్దవాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ యాజ్ హీ ఈజ్ వచ్చేటప్పుడు ఏంటంటే సి నుంచి డైరెక్ట్గా ఏకే కంజక్షన్ చేయాలండి గ్రామటికల్గా. ఎందుకంటే చూడండి, ఏ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దాన్ బి. బి కంటే ఏ ఎంత చిన్నవాడో, బి కంటే ఏ ఎంత చిన్నవాడో. యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి. సి కంటే ఏ అంతే పెద్దవాడు. సి కంటే ఏ అంతే పెద్దవాడు. ఇది ఒరిజినల్గా స్టెప్ అండి. నేను అదే ఇక్కడ రాసా. అర్థమైందా? సరే, ఇక్కడ చూసుకుంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి 72 ఇయర్స్ అండి. మరి బీసీల వయసులు మొత్తం ఎంత అంటే 72 సంవత్సరాలు అండి. బీసీల వయసులు మొత్తం ఎంత? 72 సంవత్సరాలు. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ. ఏ యొక్క వయసు ఎంత? ఎప్పుడు కూడా మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు వయసు కావాలంటే బై 2 చేయాలండి. యావరేజ్ కట్టాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇద్దరు వయసులు
ఇచ్చాడు కాబట్టి బై 2 చేస్తాం. ఒకవేళ ముగ్గురు వయసులు ఇస్తే బై 3 చేస్తామండి. సరే, ఇక్కడ ఎంత అంటే 36 ఇయర్స్ అండి. ఎంతండి? 36 ఇయర్స్ అండి. ఆప్షన్ 3. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? ఇది చూద్దామండి, ప్రొసీజర్కి వద్దాం. అది మెథడ్ 1 అండి. ఇది మెథడ్ 1 బెస్ట్ మెథడ్ అని చెప్పాను కదా. ఇది మెథడ్ 2 చూడండి. ఇఫ్ ఏ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దెన్ బి అంటే బి కంటే, చూడండి ఫ్రెండ్స్, బి కంటే ఏ అనేవాడు ఎంత చిన్నవాడో, బి కంటే ఏ అనేవాడు ఎంత చిన్నవాడో అంటే ఏ కంటే బి పెద్దోడని అర్థం. ఇక్కడ అర్థమైందండి? ఏదైనా రాసుకోవచ్చు. యాజ్ ఈజ్ వాల్డర్ దాన్ సి, సి కంటే ఏ అంతే పెద్దవాడు అంటే ఇక్కడ చూసుకుంటే కనుక గ్రేటర్ దాన్ వచ్చింది కదా, మైనస్ రాసుకోండి, ఏ మైనస్ సి. సో ఈ మైనస్ సీట్ వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? ప్లస్ అవుతుందండి. అంటే బి ప్లస్ ఏ అవుతుందండి. ఈ మైనస్ ఏ ఇటువైపు వస్తే ఏమవుతుంది? కుడివైపు పోతే ప్లస్ ఏ అవుతుందండి. అంటే ఏ ప్లస్ ఏ 2a అవుతుందండి. దేర్ ఫోర్ ఏ యొక్క ఏజ్ కావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్, బి ప్లస్ సి బై 2, బి ప్లస్ సి బై 2. సో చూసుకుంటే కనుక దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు, చూడండి, దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి బై 2 అంటే బి ప్లస్ సిల వయసులు మొత్తం 72 సంవత్సరాలు. అండర్స్టాండ్? సో 72/2 ఎంత అవుతుందంటే మనకి 36 అవుతుందండి. 36 సంవత్సరాలు. అర్థమైంది కదండి? ఇది మంచి ప్రొసీజర్ అండి. సార్ మరి ఇక్కడ అర్థం కానిది ఏదైనా ఉందంటే ఒకసారి వినండి. యాజ్ హీజ్ వాల్డర్ దాన్ సి, సి నుంచి డైరెక్ట్గా ఏకే ఇచ్చారు కదా, మరి బి ఎప్పుడు అవుతాడు సార్ అంటే, బి ఎప్పుడు అవుతాడంటే హూ కానీ, చూడండి ఈజ్ ప్లేస్లో ఏముండాలి? హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, హూజ్ కానీ, డబల్ హెచ్ ప్రొనౌన్ ఏదైనా వస్తే సి నుంచి బికి సబ్జెక్ట్ అవుతుందండి. సి నుంచి బికి సబ్జెక్ట్ అవుతుంది. హూ, హూమ్, విచ్, హూజ్, దట్ ఒకటి సి నుంచి బికి సబ్జెక్ట్ అవుతుందండి. మరి సి నుంచి ఏ ఏ సందర్భాల్లో ఏ సబ్జెక్ట్ అవుతుంది అంటే ఇది అదర్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు చెప్పేది లెక్క అయితే అయిపోయింది. అదర్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సి నుంచి మీకు ఏ ఎప్పుడు అవుతాడంటే ఎండ్ ఈజ్ బట్ వెర్బ్. చెప్పండి, ఎండ్ ఈజ్ బట్ వెర్బ్ ఏదైనా వస్తే సి నుంచి ఏకి సబ్జెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండర్స్టాండ్? సో డబల్ హెచ్ ప్రొనౌన్ ఏదైనా వస్తే, డబల్ హెచ్ ఫ్యామిలీ లెటర్స్ ఏవైనా వస్తే కనుక సి నుంచి బీకి అవుతుందండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా ఉంటుంది, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్, ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ క్యాప్సూల్స్ ఫర్ పర్చేజ్డ్ ఫర్ 192 రూపీస్. 192 రూపాయలకి ఏంటండి ఇక్కడ క్యాప్సూల్స్ అనేది కొంటున్నాడు అనమాట. 8 more క్యాప్సూల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 more క్యాప్సూల్స్ అంటే ఇక్కడ ఏం లేదు అంటే రూపీ సింబల్ లేదండి. ఏం లేదండి? ఇక్కడ రూపీ సింబల్ లేదండి. 8 more క్యాప్సూల్స్ కుడ్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ ఇన్ ద సేమ్ అమౌంట్ ఇఫ్ ఈచ్ క్యాప్సూల్ వాజ్ చీపర్ బై 4 రూపీస్. చీపర్ బై అంటే డిక్రీజ్డ్ బై అని అర్థం, లెస్ బై అని అర్థం, డిక్రీజ్డ్ బై అని అర్థం, డిమినిష్డ్ బై అని అర్థం, సబ్ట్రాక్టెడ్ బై అని అర్థం, రెడ్యూస్డ్ బై అని అర్థం. ఓకేనండి? 4 రూపీస్ తగ్గితే, క్యాప్సూల్ మీద 4 రూపీస్ తగ్గితే వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాప్సూల్స్ ఫర్ పర్చేజ్డ్, ఎన్ని కొన్నాడని అడిగాడు. బెస్ట్ మెథడ్గా నేను చెప్పేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, నీ జేబులో ఉన్న డబ్బులు ఎంత? నీ జేబులో ఉన్న డబ్బులు 192 రూపాయలు. సడన్గా ట్యాబ్లెట్ మీద ఏం జరిగిందంటే 4 రూపాయలు తగ్గిపోయిందండి. సడన్గా ట్యాబ్లెట్ మీద ఎంత తగ్గిపోయింది? 4 రూపాయలు తగ్గిపోయిందండి. ఉన్నది ఎంత? ముందు ఎంత ఉంటే అంత, ఎంత ఉంది? ఎక్స్ అనేది ఉంది. అవునా? సరే, ఇక్కడ చూసుకుంటే అలా చేస్తే ఎప్పుడైతే క్యాప్సూల్ మీద 4 రూపాయలు తగ్గిందో 8 క్యాప్సూల్స్ అంటే 8 ట్యాబ్లెట్స్ ఎక్కువ వస్తున్నాయి అంట. ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి అంటే ఇదే స్టెప్ అండి. ఫర్ సపోజ్ మనం ఆప్షన్స్ పెట్టి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చూద్దామండి. 192 చూడండి 24 అనుకుందామండి క్యాప్సూల్ ధర. 24లో 4 రూపాయలు పోతే ఎంత? 20తో క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదండి ఇక్కడ. అర్థమైందండి చెప్పిన మాట? ఫర్ సపోజ్ 12 రూపాయలు అనుకుందామండి. 12లో 4 పోతే ఎంత? 8. అదే 12 వేసుకుందామండి ఇక్కడ. అదే 12 వేసుకుందామండి. 192 చూడండి, ఇది 192 12 వేసుకుందామండి. రైట్ అండి? సో చూడండి, 192 12 వేసుకుంటే చూడండి, 8 రెళ్ళ 16, 3 8 4 32, 12 1 12, 12 6 72. సో 8 ట్యాబ్లెట్స్ అనేది తేడా వస్తుందో లేదో చూసుకోండి. యాక్చువల్గా వినండి ఫ్రెండ్స్, 12 రూపాయలు అయిందనుకోండి, 16 ట్యాబ్లెట్స్ వస్తున్నాయండి. సడన్గా 8 రూపాయలు అయిపోయిందండి. అంటే 12 రూపాయల మీద 4 రూపాయలు తగ్గిపోతే 8 ట్యాబ్లెట్లు తేడా వస్తుంది. చూడండి, ఇక్కడ 12 16 192 అండి. సో 8 24 192 అండి.
సో 24కి 16కి ఎన్నండి ఇక్కడ తేడా? 8 అండి. అర్థమైందా చెప్పిన మాట? అంటే చూడండి ఇక్కడ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాప్సూల్స్ పర్చేజ్డ్ అన్నాడు. అంటే మనకి ట్యాబ్లెట్ యొక్క కాస్ట్ మాత్రమే మనం చూసుకున్నామండి ఇక్కడ. అర్థమవుతుందా చెప్పిన మాట? ట్యాబ్లెట్ యొక్క కాస్ట్ ఒరిజినల్గా 12 రూపాయలు, 4 రూపాయలు తగ్గితే 8 రూపాయలు అయింది. కానీ వాడు ట్యాబ్లెట్ కాస్ట్ అడగలా. ట్యాబ్లెట్స్ ఎన్ని రావాలి, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాప్సూల్స్ పర్చేజ్డ్, ఎన్ని ట్యాబ్లెట్స్ కొంటాడు, ఆ లెక్కనైతే 12 రూపాయల లెక్కన ఎన్ని కొంటాడండి? 16 కొంటాడండి. అంటే ఆన్సర్ 12 16 అనేది నీకు డౌట్ రావాలి నన్ను అడిగితే. అంత దాకా బాగా వచ్చారు కదా మీరంతా? బాగానే వచ్చారు. ఓకే, వెరీ గుడ్. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మరొకసారి చదువుకోండి మిత్రమా. వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాప్సూల్స్ పర్చేజ్డ్, ఎన్ని క్యాప్సూల్స్ వస్తాయి అంటే 16 క్యాప్సూల్స్ వస్తాయండి. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద క్యాప్సూల్ అంటే 12 రూపీస్. సార్ మరి దీని పరిస్థితి ఏంటి సార్? 8 అంటున్నారు, 8 క్యాప్సూల్స్ అంటున్నారంటే అది ఇఫ్ క్లాజ్ అమ్మా. ఇఫ్ ఐ వర్ ద సీఎం, నేనే సీఎం అయితే మీ గవర్నమెంట్ జాబ్లు ఇచ్చేస్తాను అనేది ఎలాగైతే ఉంటుందో అది ఇఫ్ క్లాజ్. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ తగ్గిందో లేదో మనకు తెలియదు కదా. సో ఏంటంటే ఆన్సర్ 16 అండి. సరేనండి, దీనికి ప్రొసీజర్ ఏంటంటే ఇదే చెప్తున్నానండి ఇక్కడ. 192/x అన్న, అట్లాగే 192/x - 4 రూపీస్ తగ్గింది కదా, 4 రూపీస్. ఎన్ని క్యాప్సూల్స్ తేడా వచ్చిందంటే 8 క్యాప్సూల్స్ తేడా వచ్చింది. ఎక్స్కి x - 4కి కూడా ఎల్సిఎం చేస్తే ఏంటి? ఇది 192x, అట్లాగే ఇది 192 ఆఫ్ x - 4. ఇదంతా మీకు క్యాన్సిలేషన్ అయ్యి అడ్డగొనకరం చేసుకుంటే x వాల్యూ వస్తుందండి. అది మెథడ్ 2 అన్న. ఇదేంటిది? ఇది మెథడ్ 2. అర్థమైంది కదండి చెప్పిన మాట? రైట్ అండి. ఫ్రమ్ 60 లీటర్స్ అండ్ ఫిల్డ్ విత్ వాటర్ ట్యాంక్, 60 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉందంట. ఓకేనా? ఫస్ట్ వీ హ్యావ్ టేకెన్ అవుట్ 2/5 ఆఫ్ ద వాటర్. అగైన్ వీ హ్యావ్ టేకెన్ అవుట్ 3/4 ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద రిమైనింగ్ వాటర్. దెన్ ఫైండ్ ద రిమైనింగ్ వాటర్ ఇన్ ద ట్యాంక్. ఏం లేదండి, లెక్కలో 60 లీటర్ల ట్యాంక్ ఉందంట. వాటర్ ట్యాంక్లో 60 లీటర్ల వాటర్ ఉందంట. వాటర్ ట్యాంక్లో ఎంత ఉంది? 60 లీటర్స్ ఉన్నాయి. అందులో ఏం జరిగిందంటే 2/5 వంతు ఏంటంటే అది 2/5 వంతు వాటర్ తీసేస్తే ఏమండి, ఎప్పుడైనా సరే ఫర్ సపోజ్ ఇది 5 భాగాలు అనుకుందామండి. ఎన్ని భాగాలు అనుకుందామండి ఇక్కడ? 1 2 3 4 5. అందులో 2 పార్ట్స్ తీసేసాడండి. అంటే ఈ పార్ట్ తీసేసాడు, ఈ పార్ట్ కూడా తీసేసాడు. 2 పార్ట్స్ తీసేస్తే ఇంకెన్ని పార్ట్స్ ఉంటుందండి? 3 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉంటుందండి. ఎంత ఉంటుందండి ఇక్కడ? 3 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉంటుందండి. సరే, వాడు ఏం చేశాడండి? అగైన్ వీ హ్యావ్ టేకెన్ అవుట్ 3/4 ఆఫ్ వాటర్ ట్యాంక్ ఫ్రమ్ ద రిమైనింగ్ వాటర్. మిగిలిన దానిలో 3/4 తీసేసాడు. అంటే ఇది 3 భాగాలు ఉంటే అందులో ఏం చేశాడంట? దాంట్లో మళ్ళీ 4 భాగాల్లో 3 భాగాలు తీసేసాడు. అంటే ఇంకెంత భాగం ఉంటుందండి? 1/4 భాగం ఉంటుంది. అయితే చివరికి వాటర్ ట్యాంక్లో ఎంత ఉంది? సింపుల్గా చెప్పాలంటే రిమైనింగ్ అన్నా, రెస్ట్ అన్నా, బ్యాలెన్స్ అన్నా, చూడండి 2/3 బ్యాలెన్స్, 1/3. 2/3 బ్యాలెన్స్ ఎంత అండి? 1/3. 3/5 బ్యాలెన్స్ ఎంత అంటే 2/5. బ్యాలెన్స్ అనే మాట ఏంటంటే 1 మైనస్ చేసుకోవాలండి, లేదా న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్. చూడండి, 1 - 2/3 = 1/3. 1 - 3/5 = 2/5. ఫర్ సపోజ్ 5/7 ఉంది, బ్యాలెన్స్ 2/7. ఫర్ సపోజ్ 4/7 ఉంది, బ్యాలెన్స్ 3/7. ఎలా వస్తుంది ఆ ఫిగరు? 1 మైనస్ దట్ ఫ్రాక్షన్ చేయాలి, లేదా ఇంకో షార్ట్ కట్ ఏంటంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్ అండి. లవహారాల మధ్య వ్యత్యాసము బై హారము. అండర్స్టాండ్? సో 4 5 20, 23 60, 3 3 9. ఫైనల్గా ట్యాంక్లో ఎంత వాటర్ ఉందనన్న? 9 లీటర్లు ఉందండి. ఎంత వాటర్ ఉందండి? 9 లీటర్ ఉందండి. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ బిజినెస్ మ్యాన్ హ్యావింగ్ 3 types ఆఫ్ 90 kilograms, 135 kilograms and 195 kilograms respectively. One is not mixed with other. అంటే ఒక దాన్ని వేరే దానితో కలపకూడదు. అంటే ఈ ప్యాకెట్ తీసి ఇందులో కలపకూడదు, ఆ ప్యాకెట్ వేరే దాంట్లో కలపకూడదు, మిక్స్ చేయకూడదు. ఓకేనండి? సరే, దెన్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ కవర్ అండ్ ఫైండ్ హౌ మచ్ నెంబర్ ఆఫ్ కవర్స్ ఆర్ రిక్వైర్డ్. ఎన్ని కవర్స్ కావాలి, కవర్లో మ్యాక్సిమం ఎంత క్వాంటిటీ మనం పెట్టగలము, ఉంచగలము అని అడిగాడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 90 కిలోగ్రాములు, అలాగే 135 కిలోగ్రాములు, అలాగే 195 కిలోగ్రాములు 3 ప్యాకెట్ల సరుకులు ఉన్నాయి. అండర్స్టాండ్? సరే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను వినండి. ఉపమానంగా
90 కేజీలు సరుకు ఉందండి. అందులో 45 కేజీల ప్యాకెట్లు 2 తీసుకొచ్చాం అనుకోండి. అంటే 45 కేజీలు వెయిట్ పట్టేది ఒకటి, వేరొక 45 కేజీలు వెయిట్ పట్టే సరుకులు రెండు కవర్లు తీసుకున్నాం. పాలిథిన్ కవర్లో లేదా సంచిలో తీసుకొచ్చాం. ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి? మ్యాక్సిమం 2 ప్యాకెట్స్ వస్తాయి. అదే 45 కేజీలు ఇందులో పెట్టాలి. ఓకే, ఇందులో కూడా 3 4 12, 3 5 15 సరిపోతుంది. మరి అందులో కూడా సరిపోవాలి కదా, అలా ఉండకూడదు అనమాట. ఒక దాంట్లో మ్యాక్సిమం ఏ నెంబర్ అయితే డిజిబుల్ అవుతుందో రెండో దాంట్లో అదే నెంబర్ డిజిబుల్ అవ్వాలి, మూడో దాంట్లో కూడా అదే నెంబర్ డిజిబుల్ అవ్వాలి. అండర్స్టాండ్? అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం సింపుల్గా చూసుకుంటే ఏంటంటే మనకి చూడండి 15 అకౌంట్ క్యాన్సిలేషన్ అవుతుంది, 5వ అకౌంట్ క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదండి. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. సో ఎందుకంటే 0 5 ఉండడం వల్ల యూనిట్స్ ప్లేస్లో 5 టేబుల్తో పోతుందండి. అట్లాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3వ అకంతో పోవడం వల్ల 3 కూడా పోతుందండి. అందుకు నేను 15 వేసుకున్నానండి. 15 6 90, 15 9 135, అలాగే 15 13 15 12 180, 15 13 190. సో పేపర్లో మ్యాక్సిమం ఎంత అంటే తీసుకోగలమంటే ఇక్కడ హెచ్ఎఫ్ 15 కిలోగ్రామ్స్ అండి. అంటే ఇక్కడ 15 కిలోగ్రామ్స్ అనేది ఏంటంటే పెర్ బ్యాగ్, పెర్ ప్యాకెట్ ఏదైనా కానీ, పెర్ బ్యాగ్ ఆర్ ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్లో 15 కేజీల సరుకును ఉంచగలమండి. అలాంటిది ఎన్ని కవర్స్ మనం పెట్టగలమంటే 6 9 15 15 13 28 ప్యాకెట్స్ అండి. ఎన్ని ప్యాకెట్స్గా ఉంచగలమండి? 28 ప్యాకెట్స్గా ఉంచగలమండి. అంటే బ్యాగ్లో 15 కేజీలు సరుకు పెట్టగలము. అలాంటిది ఎన్ని బ్యాగులు ఉంచాలి అంటే 28 బ్యాగులు. ఆప్షన్ 1. అండర్స్టాండ్ అండి? రైట్, ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దామండి. రైట్ అండి, చూడండి ఫ్రెండ్స్, 6th సమ్. ఓకే, 2 candidates contested in an election. ఓకే, ఎలక్షన్లో 2 వ్యక్తులు పాల్గొన్నారంట. అండర్స్టాండ్? సరే, ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్లో 2 వ్యక్తులు ఏంటంటే ఒక పర్సన్ ఏమొచ్చి ఒక పార్టీ కింద, రెండో పర్సన్ ఏమొచ్చి వేరే పార్టీ కింద ఒక బ్యాలెట్ నమూనా అండి. ఒక బ్యాలెట్ అది అంటే ఓటు ముద్ర వేస్తాం కదా, అదనమాట. సో చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 75% ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ ఇన్ ద ఎలక్షన్. అంటే దీని అర్థం ఏంటి? ఒక విలేజ్లో కానీ ఒక టౌన్లో కానీ ఏంటంటే 100% ఓటర్స్ ఉంటారు, కానీ 100% కూడా ఓట్లు వేయరు. ఎందుకంటే కొంతమంది మైగ్రేట్ అయిపోతారు, వేరే వేరే సిటీలో సెటిల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఓటు కోసం రారు ప్రత్యేకించి. అలాగే కొంతమంది బాగా ఓల్డ్ అయిపోయిన పీపుల్ కూడా రారు. అలాంటి వాళ్ళు కాకుండా ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 75% మంది మాత్రమే. అండర్స్టాండ్? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 75% మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3/4గా రాసుకోవచ్చు అండి. అంటే ఒక టౌన్లో లేదా ఒక పల్లెటూరులో మొత్తం ఓట్లు 100 అనుకుంటే అందులో 75% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలో నిలబడ్డారు. అర్థమైందండి? అయితే చూడండి, 20% ఆఫ్ ఓట్స్ వర్ నాట్ వ్యాలిడ్. అందులో ఏం జరిగింది? 20% మంది ఓట్లు చెల్లలేదు. అంటే ఎప్పుడు చెల్లవండి? ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సింబల్ ఉందనుకుందామండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఏదో ఒక సింబల్ ఉందండి. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే ఒక సింబల్ ఉందండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే వేరే సింబల్ ఉందండి. రెండిటికి కూడా కలిపి నమోదు చేసేస్తే, ఇద్దరికి కలిపి వేసేస్తే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా ఆ ఓట్లు ఏమవుతాయండి? ఫెయిల్ అయిపోతాయండి. అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట? అలాంటి ఓట్లు ఎంత చెల్లుబాటు కాలేదంటే 20% చెల్లుబాటు కాలేదంటే 80% చెల్లుబాటు అయ్యాయండి. అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట? సరే, 1 who got 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ మీన్స్ పనికొచ్చే ఓట్లు, అంటే లెక్కింపదగినటువంటి ఓట్లని వ్యాలిడ్ ఓట్స్ అంటారండి. ఇన్వాలిడ్ ఓట్స్ అంటే దాని అర్థం ఏంటంటే పనికి రాని ఓట్లని ఇన్వాలిడ్ ఓట్స్ అంటారండి. అర్థమవుతుందండి? సో 60% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అంటే వీడు గెలుస్తాడండి. హీఈస్ ఎ విన్నర్. అంటే ఓడిపోయినడికి ఎంత వస్తుందండి పర్సంటేజు? రన్నర్కి 40% వస్తుందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి, జనరల్గా ఏంటంటే ఎక్స్ అనేది టోటల్ ఓట్లు అనుకుంటే అందులో ఏంటంటే 75% కదా ఓట్లు వేశారు. మరి గెలుపోవటంలో అంతా 75% అనుకోవద్దు, ఎక్కడిదక్కడ 100% అండి. ఎక్కడిదక్కడ 100% అంటే ఆ ఊళ్ళో ఉన్న జనాభా అంతా 100% అంటే అందులో దాదాపు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు పొందితే వాళ్ళకు 100%. జనాభాలో పోలిస్తే ఓటు హక్కు ఉన్న వాళ్ళు దాదాపు ఒక 60% ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఓటు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి 100%. అందులో 75% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో 20% అనేది ఇన్వాలిడ్ అయిపోయినాయి. అంటే 80% మంది మాత్రమే ఓటు హక్కు కరెక్ట్గా వ్యాలిడ్ చేసుకుంటున్నారు. అంటే సరి అయినటువంటి రీతిలో పద్ధతిగా
ఒక గుర్తుకు మాత్రమే వేసేవాళ్ళు వీళ్ళు, అది దాని అర్థం వ్యాలిడ్ ఓట్స్ అంటే. గెలిచినోడికి 60% వచ్చిందంటే ఓడిపోయినోడికి ఎంత వస్తుందండి? 40% వస్తుంది. మరి ఏం జరిగింది ఇక్కడ? మెజారిటీ ఆఫ్ 36,000. మెజారిటీ అంటే దాని అర్థం ఏంటి? 40కి 60కి డిఫరెన్స్ ఎంత? 20% అండి. 40కి 60కి డిఫరెన్స్ ఎంత? 20%. ఈ 20% ఎలా రాసుకోవచ్చు అంటే 1/5గా రాసుకోవచ్చు అండి. ఈ 20% ఎలా రాసుకోవచ్చు? 1/5గా రాసుకోవచ్చు అండి. సో ఈక్వల్ టు 36,000 ఓట్స్ అండి. ఏంటండి ఇవి? ఓట్లు. తెలుగులో రాశాను చూడండి, ఓట్లు. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 4 3 12, 12 3 36 అన్న. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు చూడండి, 5 5 25, 25 4 100, 3000 పక్కన 100 అంటే 2 సున్నాలు, అంటే ఇక్కడ 3 లక్షల ఓట్లు. మొత్తం ఓట్లు ఎన్ని డియర్ ఫ్రెండ్స్? ఎక్స్ అనేది ఎవరు అంటే 3 లక్షల ఓట్లు. 3 lakhs ఓట్స్ అనేది ఏంటి? ఎలిజిబుల్ ఓటర్స్ అండి. ఎవరండి? హూ ఈజ్ ఎలిజిబుల్ ఓటర్స్ అంటే ఓటు హక్కు పొందిన వారు మాత్రమే 3 లక్షల మంది. అండర్స్టాండ్ ఆర్ నాట్? అండర్స్టాండ్? 3 లక్షల మంది ఓటు హక్కు పొందిన వాళ్ళు. ఓటు వేశారని కాదు అక్కడ, ఓటు హక్కు ఎలిజిబుల్ అయ్యారు అంటే వాళ్ళకి 18 ఏళ్ళు దాటినాయి. అర్థమైందండి? సో ఇందులో వాడు ఏమంటున్నాడు చూడండి, ఇందులో 75% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఓకేనా? వినియోగించుకోవడంలో ఏమైంది? ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర డబ్బులు నొక్కడం లేదా ఏదైనా బాటిల్ నొక్కేస్తే ఏమవుద్ది? మొహమాటం వస్తుంది కదా. ఆ మొహమాటంలో 20% ఏం జరిగిందంటే ఇన్వాలిడ్ జరిగింది. అంటే 2 పార్టీలకి కూడా వాళ్ళు సమన్యాయం చేస్తారు. అంటే ఆ పార్టీని వదులుకోలేదు, ఈ పార్టీని వదులుకోలేదు. ఆ పార్టీకి గుర్తేస్తారు, ఈ పార్టీకి కూడా గుర్తేస్తారు. రెండింటికి కలిపి మీదనొక గుద్దుగుద్దారు, కిందనొక గుద్దుగుద్దారు. అలాంటి ఓట్లు ఫెయిల్ అయిపోతాయి. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? సో ఏంటంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే 20%. వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫర్ డిఫీటెడ్ క్యాండిడేట్. ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అడిగాడు. అర్థమైందండి? సో ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి నేను చెప్తాను చూడండి. మొత్తం 3 లక్షల ఓట్లలో 4/5 పార్ట్ ఏంటి చెప్పండి? 4/5 పార్ట్ కాదు, 3/4 పార్ట్. అండర్స్టాండ్? 3/4 పార్ట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 3 లక్షల్లో 3/4 పార్ట్ ఏంటి? లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళారు. అందులో ఏమైంది? 20% ఏమైంది? ఇన్వాలిడ్ అయిపోయింది. అంటే వ్యాలిడ్ ఎంత? 4/5. మరి మెజారిటీ 20% వచ్చిందంటే దాని అర్థం ఏంటి? డిఫరెన్స్ వచ్చింది. మరి గెలిచినోడికి ఎంత వచ్చింది అయ్యా అంటే 60%. మరి ఓడిపోయినోడు చూస్తున్నారు ఇక్కడ అంకే, ఓడిపోయినోడికి వచ్చింది ఎంత? 40%. 40% ఏ ఫ్రాక్షన్కి సమానం అయ్యా అంటే 2/5కి సమానం. 40% ఏ ఫ్రాక్షన్కి సమానము? 2/5. అంటే 40/100, 40లో 0కి 100లో 0కి పోతే 4/10. 4/10 అంటే కనుక రెండో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 2/5 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, 5 5 25, 25 4 100, 100 అంటే 2 సున్నాలు పోయినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 4 8 8 3 24, 24 3 72. 72 పక్కన ఎన్ని సున్నాలు గ్యారంటీ? 3 సున్నాలు గ్యారంటీ. ఎన్ని సున్నాలు గ్యారంటీ? 3 సున్నాలు గ్యారంటీ. అంటే ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లన్నీ 72 ఓట్లు, 72,000 ఓట్లు. అండర్స్టాండ్? సో 72,000 ఎక్కడైనా ఉందంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, డియర్ ఆస్పిరెంట్స్, ఆప్షన్ లేకపోయినా నన్ ఆఫ్ దీస్లో ఉంటుందని అర్థం. గమనించండి, ఇక్కడ మనం చెప్పింది మీరు మంచిగా రాసుకోవడమే. ఓకేనా? మ్యాక్సిమం ఆప్షన్స్ ఉంటాయి, ఒకవేళ లేకపోయినా అది నన్ ఆఫ్ దీస్. రైట్ అండి? రైట్. సో 72 ఓట్లు ఓడిపోయినోడికి వచ్చింది. అదే గెలిచినోడికి ఎంత వచ్చిందంటే కనుక 3/5 అండి. గెలిచినోడికి ఎంత వస్తుందండి? 3/5 లాస్ట్లో ఉన్నాయండి. అలాగే వాడు అడిగింది ఏంటి? ఎలిజిబుల్ ఓటర్స్ అడిగితే 3 లక్షలు. అదే వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూటిలైజ్డ్ క్యాండిడేట్స్ అంటే దాని అర్థం ఏంటి? యూటిలైజ్డ్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఓట్స్ వరకు తీసుకోవాలి. అర్థమైంది కదండి? అడిగిన ప్రశ్న బట్టి మనం సమాధానం అనేది మార్చుకోవాలి ఫ్రెండ్స్. రైట్ అండి? నెక్స్ట్ సమ్ అండి, 7th సమ్ చూద్దామండి. The least number which should be added to 2497 so that the sum is exactly divisible by 5, 6, 4 and 3. 5, 6, 4 and 3. ఈ 4 నెంబర్లు పోయే నెంబర్ ఏదైనా ఉందంటే అది 60 అండి. ఈ 4 నెంబర్లు దేనిలో పోతాయి? ఫర్ సపోజ్ 30 వేసుకుందాం, డౌట్ వచ్చింది నాకు అనుకుందాం కాసేపు. 30లో 4 పోదు కదా, 60లో 5 పోతుంది 12 సార్లు, 60లో 6 పోతుంది 10 సార్లు, 60లో 4 పోతుంది 15 సార్లు, 60లో 3 పోతుంది 20 సార్లు. అంటే
ఎల్సిఎం ఏంటంటే ఇక్కడ 16 అన్న. ఎల్సిఎం ఏంటి ఇక్కడ 60. ఇప్పుడు చూసుకుంటే ఈ 2497 అన్నదంట ఏంటి, ఇది డివిజిబుల్ అవ్వదంట, 60తో డివిజిబుల్ అవ్వదంట. దానికి ఏదో ఒక సంఖ్య కలపాలంట. అది ఏది కలపాలి అని మనల్ని అడుగుతున్నాడు. అంటే 60తో డివైడ్ చేస్తే మిగిలిపోయిన దానికి ఇంకా బ్యాలెన్స్ కలుపుకుంటే సరిపోదు కదా, అదే మన ఆన్సర్ కదా. చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే 60తో డివిజిబుల్ చేయాలన్న 64 ఎంత అంటే 240, శేషం ఎంత అంటే 9, 9 పక్కన 7, 61లో 60, శేషం ఎంత అంటే 37. అంటే నీ చెప్పు చేతిలో 37 ఉందండి. 37 రూపాయలు నీ దగ్గర ఉంది. ఇంకో వస్తువు కొనాలి, 60 రూపాయలు ఆ వస్తువు నీ దగ్గర, ఇంకా 37 రూపాయలు ఉంది నీ చేతిలో. ఇంకొక వస్తువు కొనడానికి ఆశపడుతున్నావు. ఆల్రెడీ 41 వస్తువులు కొనేసావు 60 రూపాయల లెక్కలో. ఇంకా ఇంకో వస్తువు కొనాలని ఆశపడుతున్నావు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే 60కి 37కి డిఫరెన్స్ ఎంత అంటే 23. అంటే ఏది కలుపుకుంటే మనకి అది ఎగ్జాక్ట్గా డిజిబుల్ అవుతుందంటే 2497కి 23 కలుపుకోవాలండి. ఏం కలుపుకోవాలి ఇక్కడ? టు బి మస్ట్ బి యాడెడ్ 23rd. రైట్ అండి. అలా అయితే కనుక 60లో నిశేషంగా బాగానే పడుతుందండి. చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ అండి. సరే, నెక్స్ట్ 8th సమ్ చూద్దామండి. ఇన్ ఏ స్కూల్ 1800 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఓకే, స్కూల్లో 1800 మంది జనాభా ఉన్నారంట. అండర్స్టాండ్. ఆఫ్ హూమ్ 70% ఆర్ బాయ్స్. అందులో అబ్బాయిలు 70%. అబ్బాయిలు 70% స్కూల్లో పిల్లలు అంటే 30% గర్ల్స్. ఫ్రెండ్స్, అది ఇవ్వలేదు కదని మీరు వర్రీ అవ్వద్దండి. ఎప్పుడైనా సరే అబ్బాయిలు 60% అంటే అమ్మాయిలు 40%, అబ్బాయిలు 50% అంటే అమ్మాయిలు 50%, అబ్బాయిలు 40% అంటే అమ్మాయిలు 60% అని మీరు అనుకోవాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1800 స్ట్రెంగ్త్లో బాయ్స్ చూస్తే 70% అంటే ఆటోమేటిక్గా గర్ల్స్ అనేది ఏమవుతారు? 30% అవుతారండి. ఆటోమేటిక్గా గర్ల్స్ ఏమవుతారు? 30% అవుతారు. రైట్ అండి. ఇక్కడ వినండి, 55% ఆఫ్ బాయ్స్ అండ్ 40% ఆఫ్ గర్ల్స్ వర్ ఫెయిల్ అయిపోయారంటండి. అర్థమైంది కదా చెప్పిన మాట. ఎంత శాతం ఫెయిల్ అయిపోయారంటే ఇక్కడ చూడండి. సార్ మరి 55% ఫెయిల్ అయ్యారు కదా, 70లో 50 తీస్తే అని మీరు అనిపించొచ్చేమో. ఏమండి, క్లాసులో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నాకు 100% సమానం. అబ్బాయిలు మట్టుగా అబ్బాయిలు 100%, అమ్మాయిలు మట్టుగా అమ్మాయిలు 100%. సెపరేటెడ్. వాళ్ళ వరకు వస్తే వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు 100% వీళ్ళు 100%. అర్థమైంది కదా నేను చెప్పిన మాట. ఇక్కడ మాత్రము అందరూ కూడా చెప్పండి 100%కే సమానం. అందుకే అది 70 అయితే ఇది 30 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 55% బాయ్స్ ఫెయిల్ అయ్యారంటే 45% బాయ్స్ పాస్ అయ్యారని అర్థం. కానీ మనం ఏమనుకుంటాం, 70లో 50 తీస్తే 15% కదా మనం అనుకుంటాం. అర్థమైంది కదా. 15% మంది కావాలా పాస్ అయ్యారు అనుకుంటాం. కాదు. సో చూసుకుంటే ఇక్కడ 1800 వినండి ఇంటూ 70%. ఇక్కడ చూసుకుంటే 1800 ఇంటూ 30%. ఈ శాతంలో పర్సంటేజ్కి 2 సున్నాలు కొట్టేస్తే ఏంటండి ఇక్కడ 18 ఏళ్ళు ఎంత 126. అంటే ఇక్కడ సున్నా కదా 1260. ఇక్కడ సున్నా పర్సంటేజ్కి 2 సున్నాలు తీసేస్తే ఏమవుతుంది 540. అంటే ఇక్కడ చూసుకుంటే 1260 మంది ఎవరో అబ్బాయిలు, 540 మంది ఎవరో అమ్మాయిలు. అయితే ఏం జరిగింది ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి 55% బాయ్స్. చెప్పండి ఏం జరిగింది, 55% బాయ్స్ ఫెయిల్ అయ్యారు. అంటే 45% ఎవరు పాస్డ్ స్టూడెంట్స్ అండి. అట్లా ఇక్కడ చూసుకుంటే 40% గర్ల్స్ ఫెయిల్డ్ అంటే 60% ఎవరు పాస్డ్ స్టూడెంట్స్ అండి, పాస్డ్ గర్ల్స్ అండి. అర్థమైంది కదా. సో చూడండి అమ్మా, 5 9 అన్న 5 20, 0కి 0కి పోయింది, 2 6 12, 2 3 6, 9 3 27, 9 6 54. ఇది 567 అండి. ఎవరండి వీళ్ళు? బాయ్స్. చూసారు కదా, బీ ఫర్ బాయ్స్. వీళ్ళు చూద్దామండి. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకు పోయిందండి. 6 4 24, 2 6 5 30, 324. వీళ్ళు వచ్చేసరికి 567. అర్థమైందా. వీళ్ళు వచ్చేసరికి 324. 11 6 2 8 9, 891 మంది ఎవరు పీ ఫర్ పాస్డ్ స్టూడెంట్స్ అండి. వాడు ఏమన్నాడు, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్. పాస్ అయ్యే విద్యార్థుల శాతం ఎంత? పాస్ అయ్యే విద్యార్థులు ఎంతమంది అంటే 891 అండి ఆన్సరు. పాస్ అయ్యే విద్యార్థుల శాతం అంటే ఇలా చూడండి, పీ ఫర్ పాస్డ్ పర్సంటేజ్ అంటే పాస్ అయిన విద్యార్థులు బై టోటల్ స్టూడెంట్స్ అండి. పాస్ అయ్యే విద్యార్థులు బై టోటల్ స్టూడెంట్స్ ఇంటూ 100 చేసుకోవాలన్నా 100లో 2 సున్నాలకి
1800లో 2 సున్నాలకి పోతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 1872 రిమైండర్ 17, 17 పక్కన 1 171, 18 162 రిమైండర్ ఎంత అవుతుందంటే ఏంటి 171లో 162 పోతే 9 ఉంటుంది. 9 ఏకండిగా పోదు, ఇండివిజువల్గా పోదు, పాయింట్ పెట్టుకుంటే 18,90. ఎంత శాతం పాస్డ్ స్టూడెంట్స్ అండి? 49.5% అండి. 49.5% ఆప్షన్ 2. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి, మంచిగా బాగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎక్కడదక్కడే మీకు ఇండివిజువల్గా చక్కగా చేసి వినిపించాను. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మళ్ళీ క్లాస్ అయిన తర్వాతనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్ అండి. నౌ నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. P&Q స్టార్టెడ్ ఏ బిజినెస్. ద రేషియో బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ P&Q ఈజ్ 5:6. ఓకే, PQలు ఏ రేషియోలో పెట్టుబడులు పెట్టారంట? 5:6 రేషియోలో పెట్టుబడులు పెట్టారంట. ఓకేనా? ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ద క్యాపిటల్ ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు ద క్యాపిటల్ ఆఫ్ R. 6 నెలల తర్వాత ఏం జరిగిందంటేనన్నా Q పెట్టుబడికి సమానమైనటువంటి పెట్టుబడి R పెట్టుబడి పెట్టాడు. చెప్పండి అమ్మా, Q పెట్టుబడికి సమానమైన రీతిలో R పెట్టుబడి పెట్టాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇది మెయిన్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే దాని అర్థం ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్లో టైం మెన్షన్ చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా టైం మెన్షన్ చేయలేదంటే అది సంవత్సరం అని అర్థం. టైం మెన్షన్ చేయలేదంటే దాని అర్థం ఏంటి? సంవత్సరం అని అర్థం. టైం మెన్షన్ చేస్తే ఆ టైంను మనం ఫాలో అయిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? దే గాట్ ద ప్రాఫిట్ ఆఫ్ 20% ఈజ్ 98,000 రూపాయలు. ఫైండ్ ద క్యాపిటల్ ఆఫ్ R. R యొక్క పెట్టుబడి ఎంత? డియర్ ఫ్రెండ్స్ చూడండి, PQR ముగ్గురు పెట్టుబడిదారులు ఉన్నారు. ముగ్గురు పెట్టుబడి పెడుతున్నారు డబ్బులు. అర్థమవుతుంది కదా? ఎవడెవడు ఎంత పెడుతున్నాడంటే P అనేవాడు 5 రూపాయలు 5 వాటాలు పెడితే Q అనేవాడు 6 రూపాయలు 6 వాటాలు పెడుతున్నాడు. R అనేవాడు కూడా Q పెట్టుబడికి సమానంగా R అనేవాడు పెడుతున్నాడు. బట్ ఏం జరిగిందంటే ఇక్కడ స్మాల్ డిస్టర్బెన్స్ జరిగింది వాళ్ళ మధ్య. ఏంటి ఆ డిస్టర్బెన్స్ అంటేనన్నా Q పెట్టుబడికి సమానమైన పెట్టుబడి R పెట్టినప్పటికీ కూడా 6 నెలల తర్వాత పెట్టాడు. అంటే ఎవడైతే ముందు నుంచి ఉన్నాడో వాడు 12 నెలలు ఉంటున్నాడు. ఎవడైతే లేటుగా వచ్చాడో వాడు 6 నెలలు మాత్రమే ఉంటున్నాడు. సార్ మరి ఇక్కడ ఎక్సెల్ ఎందుకు పెట్టుకున్నారంటే ఎక్సెల్ కానీ పీలు కానీ మనం పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అండర్స్టాండ్? సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి అమ్మా, వీడు 12 నెలలు ఉన్నాడు, వీడు 12 నెలలు ఉన్నాడు, వీడు 6 నెలలు ఉన్నాడు. అర్థమైందండి? సరే ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే గమనించారు ఇక్కడ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే నన్ను ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్ వస్తుందన్న. నువ్వేదైనా సరే ఎప్పుడైనా సరే గమ్మున పెట్టుబడి పెట్టితే నీకు లాభం వచ్చేది. సంవత్సరంకి ఒక లాభం వస్తుంది, 2 సంవత్సరాలకు ఒక లాభం వస్తుంది, 5 సంవత్సరాలకు మరో లాభం వస్తుంది. ఫర్ సపోజ్ నువ్వు ఇంట్రెస్ట్కి ఇచ్చావనుకో 4 లక్షలు, సంవత్సరంకి ఒక వడ్డీ వస్తుంది. అదే 2 సంవత్సరాలు వదిలేస్తే మరొక వడ్డీ వస్తుంది. 10 ఏళ్ళు అయితే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. టైంని బట్టి కూడా బిజినెస్ని మనం ప్రాఫిట్ అనేది ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. మర్చిపోవద్దు, ఫార్ములా నోట్ చేశాను అక్కడ చూడండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక 20% దేనికి సమానం అంటే 98,000కి సమానం అండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 20% 98,000 రూపాయలకు సమానం అనుకుంటే కనుక 100% ఏమవుతుందంటే 5 times అవుతుందండి. ఎందుకంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ సమ్స్ అండి ఇవన్నీ. నువ్వు బాగా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, నువ్వు ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ సమ్స్ అనమాట. 20 ఎప్పుడు 100 అవుతుందంటే 5 times అండి. సో 98,500 ఎంత అవుతుందంటే నాన్న 105 500. సో చూసుకుంటే 500 5 రెళ్ళు 10 తీసేయాలి. ఎందుకు 10 తీసేయాలంటే 98కి 100కి డిఫరెన్స్ 2. ఆ 2 తీసేస్తే ఏంటి 500లో 10 తీసేస్తే ఎంత? 490 పక్కన 3 సున్నాలు అనగా 4,90,000 రూపాయలండి. ఎంత అండి? 4,90,000 రూపాయలు మొత్తం లాభం అండి. అయితే వాడు ఏమన్నాడు? ఫైండ్ ద క్యాపిటల్ ఆఫ్ R అడిగాడు. R యొక్క షేర్ అడగలేదు, R యొక్క లాభం అడగలేదండి, R యొక్క పెట్టుబడి అడిగాడు. గమ్మత్తుగా గమనించారా? సరే ఇక్కడ చూసుకుంటే కనుక 5 12 60, 6 12 72. అండర్స్టాండ్? 6 12 72. ఓకేనండి? సరే 6 6 36. ఎక్సెల్ కామన్గానే ఉన్నాయండి. రైట్ అండి? సో చూసుకుంటే ముగ్గురు యొక్క లాభం ఎంత వచ్చిందంటే ఇక్కడ 4,90,000 వచ్చిందండి. ముగ్గురు యొక్క లాభం ఎంత వచ్చిందండి ఇక్కడ? 4,90,000 వచ్చిందండి. సో చూసుకుంటే అన్నిటిలో కూడా కామన్గా పోయేది ఏదైనా ఉందంటే కనుక అన్నిట్లో మళ్ళీ 6 పోతుందండి. సో చూసుకుంటే కనుక 6 10 60, 6 12 72, 6 6 36. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక మళ్ళీ రెండో ఎక్కంతో నేను క్యాన్సిల్ చేస్తాను, కానీ చేయను. ఎందుకు చేయనంటే R యొక్క పెట్టుబడి ఎంత అంటే 6x, ఆల్రెడీ 6xకి వచ్చేసామండి. మళ్ళీ దాన్ని ఇంకా
బై 2 చేసి మళ్ళీ దాన్ని డబల్ చేసే కంటే డైరెక్ట్గా చూడడం బెస్ట్ అండి. ఇది 10 పార్ట్స్ అండి, ఇది 12 పార్ట్స్, ఇది 6 పార్ట్స్ అండి. అర్థమైందా? సో చూసుకుంటే 10, 12, 22, 22, 6, 28. అండర్స్టాండ్? 28 అనేది దేనికి సమానం అంటే మొత్తం లాభము 4,90,000. ఏంటండి అది? 4,90,000 రూపాయలు. అర్థమైందండి? సో చూసుకుంటే 4,90,000. సరే, ఇక్కడ చూసుకుంటే 6 పార్ట్స్ ఎంత అవుతుందంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. చూసారా? 28 అనేది 28 పార్ట్స్, పీ ఫర్ పార్ట్స్ 4,90,000 అనుకుంటే ఏంటి మరి 6 పార్ట్స్ అనేది ఏ ఒక్కరిదైనా ముగ్గురు వాటాలతో పోలిస్తే, ముగ్గురు లాభాలతో పోలిస్తే ఏ ఒక్కరిదైనా తక్కువ అవుతుంది కదా. అదే ఇక్కడ చూసుకుంటే సో తక్కువ బై ఎక్కువ. 50 మార్క్ ఎప్పుడైతే కిందకి రాశానో లెస్ బై మోర్ అనండి. 50 మార్క్ కిందకి రాస్తే లెస్ బై మోర్. సో 6/28 ఇంటూ 4,90,000. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? 7వ ఎక్కంతో చేసుకోవచ్చు. మనకి 7వ ఎక్కం వచ్చు కాబట్టి 7 4 28, 7 49. సో 70,000 అండి. ఇక్కడ చూసుకుంటే 70,000 అంటే మనకి పోతుంది కదండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాం, 2 రెళ్ళు 2 మూళ్ళు అండి. సో చూసుకుంటే 70,000 2తో ఎన్నిసార్లు పోతుందంటే 35 సార్లు పోతుందండి. అంటే 35 మూళ్ళు ఎంత అంటేనన్నా 35 మూళ్ళు 105. 35 మూళ్ళు ఎంత? 105. పక్కన ఎన్ని సున్నాలు? 3 సున్నాలు. అంటే చూడండి 1,05,000 రూపాయలు. ఎవరి తాలూకు లాభం అండి? ఆర్ యొక్క లాభము. చెప్పండి, ఎవరి యొక్క లాభము? ఆర్ యొక్క లాభము. ఆర్ లాభం అడిగాడా, ఆర్ క్యాపిటల్ అడిగాడా? గమనించండి, ఆర్ యొక్క క్యాపిటల్ అడిగాడు అంటే లెక్క అంతటితో అవ్వలేదండి. మరి లాభం ఊరికే వచ్చిందా ఆర్ అనేవాడికి? లాభం వాడికి ఊరిక రాలా. వాడు 6x పెట్టుబడి పెట్టాడు. 6x పెట్టుబడి పెట్టి పాపం ఏం చేశాడు? 6 నెలల బిజినెస్లో ఉన్నాడండి. ఎంతకాలం ఉన్నాడండి ఇక్కడ? 6 నెలల బిజినెస్లో ఉన్నాడు. చిన్న విషయం ఏం కాదు. అర్థమవుతుందా చెప్పిన మాట? సో 6 నెలల బిజినెస్లో ఉన్నాడు కాబట్టి మనం ఏంటంటే టైంతో పాటుగా క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి 6వ ఎక్కంతో క్యాన్సిల్ చేయండి. 6 1 6. వెన్ ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6, ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ బై 2 and 3. ఏదైనా సంఖ్య 6తో నిశ్శేషంగా భాగారింపబడాలంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 2తో పాటు 3 కూడా నిశ్శేషంగా భాగారింపబడి తీరాలండి. సో చూసుకుంటే 6 1 6, రిమైండర్ 4, 4 పక్కన 5, 6 7 42. సో 3 అంటే 6 5 30. సో చూసుకుంటే కనుక 17,500 రూపాయలు ఆర్ యొక్క పెట్టుబడి అండి. ఏంటంటే అది 17,500 రూపాయలు. ఆప్షన్ 1. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇన్ ఏ వార్, ఒక యుద్ధంలో ద సోల్జర్స్ 10% డైడ్ ఆఫ్ ద రిమైనింగ్ 10% డైడ్. ఓకే, ఆఫ్ ద రిమైనింగ్ డైడ్ దగ్గర కామా అండి. ఆఫ్ ద రిమైనింగ్ 10% డైడ్ డ్యూ టు ఏ డిసీజ్. మిగిలిన వాళ్ళలో పాపం 10% ఏంటంటే డ్యూ టు డిసీజెస్. అంటే డిసీజెస్ అంటే జబ్బులు రావడం వలన 10% చనిపోయారంట మిగిలిన వాళ్ళలో, బ్యాలెన్స్ దాంట్లో. అండ్ ఆఫ్ దట్ రిమైనింగ్ 10% ఫిజికల్లీ ఛాలెంజ్డ్, దివ్యాంగులుగా ఉండిపోయారంట పాపం. ఓకేనా? అయితే ఫైనల్లీ ద రిమైనింగ్ సోల్జర్స్ ఆర్ 7,29,000 మెంబర్స్ అండి. ఎంతమంది అండి? 7,29,000 మంది అంటండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సోల్జర్స్. అంటే యుద్ధానికి వెళ్లే ముందు నోటిఫికేషన్ తీసేటప్పుడు యాజ్ ఎ ఫ్రెష్గా ఎంతమంది ఉన్నారు అని అడిగారండి. సో చూసుకుంటే కనుక మనకు లెక్క ఈజీగా చెప్పేయచ్చండి. అయినా సరే మనం చేయడం అనేది ధర్మంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక మీకు నాకు తెలియదండి. ఓకేనా? ఎక్స్ మెంబర్స్ అండి. మీకు నాకు తెలియదు, ఎక్స్ మెంబర్స్ అండి. 10% డైరెక్ట్గా పాపం బుల్లెట్లు తగి చనిపోయారు. అంటే 90% అందులో మిగిలారు. ఆ 90%లో మళ్ళీ 10% ఏమైందండి? డిసీజెస్ వచ్చి చనిపోయారండి. 10% డ్యూ టు డిసీజెస్ అంటే 90% అండి. మళ్ళీ అందులో 10% ఏం జరిగింది? ఉన్న దాంట్లో చూసారా, 100లో 10% ఎంత? 10. మిగిలింది ఎంత? 90. అందులో 10% ఎంత? 90లో 10% ఎంత? 9. అర్థమైందా? అలా అనమాట. రాను తగ్గుతూ ఉంటుంది. సో మళ్ళీ ఏం జరిగింది? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయారు పాపం, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఫ్రెష్గా ఇంకా బాగున్న వాళ్ళు 7,29,000 మంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తున్నారు కదా, 7,29,000 అనేది 729 9 క్యూబ్. మరి 10% 3 10లు ఎప్పుడైతే తగ్గించాడో 9 9 9 అంటే 9 క్యూబ్. అలా చూడగానే చెప్పొచ్చండి లెక్క. సో 9 9 9 729 ఎన్ని టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్? 1000 టైమ్స్ పోతుందండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 × 10 100, 100 × 10 1000 పక్కన అవి ఒక 3 సున్నాలండి. ఇవి 1000 అవి 1000, అవి 1000 అంటే అవి 3 సున్నాలు, ఇవి 1000 అంటే ఇవి 3 సున్నాలు. అంటే
10 లక్షల మంది స్ట్రెంగ్త్ ఇనీషియల్గా ఉన్నారండి. ఎంతమంది ఉన్నారండి? ఇనీషియల్గా ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సోల్జర్స్ అంటే ఇనీషియల్గా ఉన్న సోల్జర్స్ ఏంటంటే 7,29,000 మందికి 10 లక్షల మంది జాబ్లో జాయిన్ అయ్యారు. విడతల్లో 3 విడతల్లో పాపం వాళ్ళు కొన్ని కోల్పోయారు పాపం. అర్థమవుతుందండి? రైట్ అండి. 10 లక్షలు ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 చూడండి, ఇక్కడ 10 ఎల్ అండి, LAKHS అంటే 10 lakhs. అండర్స్టాండ్?